స్తోత్రం తండ్రి. దేవుడు మంచివాడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. తన శ్రేష్టమైన నామములను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ అంశమును ఇనుసున్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా మా కాపరి మినిస్ట్రీ తరపున, మా సంఘము తరపున మీ అందరికీ నా హృదయపూర్వకంగా ఈ రికార్డును విని తృప్తిపడి సంతోషించి మమ్మల్ని ఆశీర్వదించగలరని ప్రభువు యేసు నామములో అడుగుతూ ఈ అంశాన్ని మొదలు పెట్టబోతున్నాను. యేసు ఎందుకు చనిపోయాడు? యేసు ఎందుకు చనిపోయాడు? బైబిల్ ఇచ్చే జవాబు ఏంటి అంటేను, ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడము, ఆయన మరణించడము, తర్వాత ఆయన ఎందు నిమిత్తము ఈ లోకానికి వచ్చి మరణించాడన్న విషయాన్ని మనం చాలా లోతైన వచనాలను జ్ఞానము చేసుకోవాలి. మనుషుల పాపాల క్షమాపణ, శాంతి జీవితమును పొందుకొనుటకే యేసు చనిపోయాడని అపోస్తలుడు పౌలు గారు రోమా పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో సెలవిస్తున్నాడు. అలానే అదే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీల రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, అంతేకాదు ఆయన చనిపోవడం ద్వారా ఒక మనిషి ఆత్మతత్వమైన కష్టకాలము కూడాను దేవుని నమ్మకముగా ఉండవలసిన నిర్ణయింపబడి ఉన్నదని పౌలు ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో సెలవిస్తున్నాడు. వాస్తవముగాను యేసుక్రీస్తు ఈ లోకానికి రావడమే మానవాళి పాపము పరిహార్థ నిమిత్తము. ఆ పాపముల కోసమే కాదు, ఆ పాపములలో వచ్చు జీతము మరణము మనిషికి అనుగ్రహింపబడ్డాది. కాబట్టి ఆ మరణము నుండి, రెండో మరణము నుండి విడుదల చేయడానికి ఆయన వచ్చాడు. మొదట్లో మనము ఆయన ఆదమ ఏ పాపము లేకుండాను పరిపూర్ణంగా సృష్టింపబడ్డాడు. అంటే ఆదమ అవ్వ ఆయన సృష్టింపబడ్డప్పుడు ఏ పాపం లేకుండానే సృష్టింపబడ్డాడు. కానీ ఆ అవ్వ అల్ప విశ్వాసం ద్వారా సాతాను మాటలు విని లోబడి తినరాదు అన్న ఆ పండు ఫలమును తిని అవ్వ పాపాన్ని మనకు తెచ్చిపెట్టాలి. కానీ అంత దేవుని విధేయత చూపించడము అవి నిజంగాను లేదా పాపం అన్నది ఈ లోకానికి వచ్చేది. అతని సంతానము నుండి మీదను ప్రభావం చూపించుతున్న ఒక మనిషి అవిధేయత ద్వారానే అనేకులు పాపములు అయ్యారని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పడము రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో సెలవీయబడుతుంది. హల్లెలూయా. యేసు కూడాను పరిపూర్ణుడై కానీ ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన దేవుని కుమారుడు సాష్టంగను పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఇక్కడ 33 సంవత్సరములన్నర ఏ కలుష్యము, ఈ లోక కలుష్యమునగా పాపము అంటకుండా జీవించగలిగాడు. అదే ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తి ప్రజలకు ఆయన ఒక ప్రసాదముగా ఆయన అందరికీ పంచాడు. కాబట్టి మన పాపముల కోసం ప్రాయశ్చిత్తము బలిని అర్పించబడిన ఆయన అర్పుడై ఉన్నాడని మొదటి యోన రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములు సెలవీయబడుతున్నది. నా ప్రియ సహోదరులైన మీరందరూ ఈ వచనాలను చాలా జ్ఞాపకంతో చదివినట్టయితేను, ఈ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణాంతము ఆయన మనకు ఎలాంటి అవకాశాన్ని కల్పించాడన్నది మనం గమనించవచ్చును. ఆదమ చూసిన అదే విధేయత వలన మన మానవ జాతికి మొత్తానికి పాపము అనే మరక అంటుకున్నది. యేసు మరణము ఆ మరకను పూర్తిగా తుడిచివేయబడ్డది. శాకలివాడు తెల్లని వస్త్రములు తెల్లగా ఉతికినట్టుగా మన పాపాల నుండి ఆయన విడుదల చేశాడు. హల్లెలూయా.
ఒక విధంగా చెప్పాలంటేను మానవ జాతి పాపానికి అమేస్తూ యేసు ఇష్టపూర్వకంగాను చనిపోయాడని, చనిపోవడం ద్వారానే వాళ్ళను వాళ్ళు మన కోసం ఉండిన, అందుకే బైబిల్ ఇలా చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఒకవేళ ఎవరైనా పాపం చేసి తండ్రి దగ్గరికి మనకు ఒక సహాయకుడు ఉన్నాడని, ఆయన నీతి నిమిత్తుడై ఉన్నాడు యేసుక్రీస్తు అని ప్రభు, అంటే తండ్రి అయిన యెహోవా దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మన పాపాలను క్షమించడం కోసము ఉన్నాడని మనము చాలా గమనించినట్టయితేను ఇక్కడ అదే మొదటి యోన రాసిన పత్రిక 2:1 సెలవీయబడుతున్నది. తన మీద విశ్వాసం ఉంచే ఏ ఒకరైనను నాశనము కాకుండాను శాశ్వత జీవితాన్ని పొందుతారని యేసు చనిపోయాడు. హల్లెలూయా. అపోస్తలుడైన యోన రాసిన పత్రిక 3:10 సెలవిస్తున్నారు. తన మీద విశ్వాసం ఉంచిన వారి కోసము ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవడం ద్వారానే మూడవ దినమున ఆయన ఎలా పునరుద్ధరించాడో అలాగనే మనకును ఆ పునరుద్ధానము మనకు అనుగ్రహించాడని ఈ లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. ఆదాము నిరంతరము జీవించేలా పడ్డప్పటికైనా పాపము చేయడం వల్లనే అతనికి మరణము పడిందని లేఖనాలు సెలవిస్తున్నది. దేవుడు ఎలాంటి కలుష్యం లేని జీవితాలను ఆదాము వాళ్ళకు ఇస్తను వాళ్ళ అల్ప విశ్వాసం ద్వారా ఆ సర్పము మాటలు విని పాపంలో పడవేశారు. ఆ పాపం వల్లనే మనకు అందరికీ ఒక తల్లిదండ్రులు చేసిన ధనం ఉంటేనో అది కుమారులకు ఇవ్వబడుతుంది. వాళ్ళు చేసిన పుణ్యం ఉంటేనో కుమారులకు ఇవ్వబడుతుంది. వారు చేసిన ప్రతిదీ ఒక కుమారులకు ఇవ్వబడినట్టుగా ఆదాము హవ్వలు చేసిన పాపము మనందరికీ పరాపరాశారాల ప్రకారము మనందరి మీదకి వచ్చేది. పాపమే కాదు, పాపంతో పాటు మరణము కూడా మన అందరికీ ఇక్కడ ఏర్పరచబడ్డది. అందు విధముగా అందరూ పాపము చేశారు కాబట్టి మరణము అందరికీ సంభవించిందని అపోస్తలుడు పౌలు గారు రోమ పత్రికలో హెచ్చరిస్తున్నాడు 5:12. అదే విధముగా వారు చేసిన పాపాలను అందరు పాపం చేస్తున్నారు కాబట్టి మరణం అందరికీ వచ్చిందని చెప్పి పౌలు గారు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. దీనికి భిన్నముగా యేసు మరణము ఆయన మీద విశ్వాసం ఉంచే వాళ్లకు పాపము మరకలను తుడిచివేయబడ్డది కాబట్టి, అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మన కోసము మన పాపాల కోసము వచ్చాడని మనము ఆయన పైన విశ్వాసము నమ్మకం ఉంచిన వారికి వారి మీద పడ్డ ఆ మరక, పాపం అనే మరకను బొత్తిగా తుడిచివేయబడ్డది. హల్లెలూయా. మరణ శిక్ష కూడాను రద్దు చేయబడ్డదని బైబిల్ ఇలా చెప్తున్నది. పాపము మరకతో కలిసి రాజ్యాంగాన్ని ఏలనాటి నీతి ద్వారాన అపరాధముల రాజు ఎలాని దేవుడు చేశాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా శాశ్వత జీవితాన్ని పొందేలా దేవుణ్ణి ఉద్దేశించారు. హల్లెలూయా. అంటే పాపము ద్వారా మరణము ఈ ప్రపంచంలో మన మీద అధికారం చెలాయించడానికే అది వియ్యబడ్డాదని చెప్తున్నాడు. ఎవరు? అదే పౌలు అయిన రోమపత్రిక 5:21 సెలవిస్తున్నది. నిజమే, మనలను ఈ రోజుల్లో ఎక్కువ కాలము జీవించినట్లు అయితే నీతిమంతులు శాశ్వత జీవితాన్ని ఇస్తారని, చనిపోయిన వాళ్ళు పునరుద్ధానం చేస్తారని వాళ్ళు కూడాను యేసు త్యాగపూర్వకంగా మరణం ద్వారానే ప్రయోజన కారణమై పొందుతారని దేవుడు మాటిచ్చాడు. హల్లెలూయా. ఏంటి? ప్రభు యేసుక్రీస్తు ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి ఈ లోకము కోసం చనిపోయిన ఆ అవకాశం మనలను ఆ పాపము నుండి ఆ మరణము నుండి విడుదల చేసిందని ఇక్కడ కీర్తనకారుడు దావీదు 37వ కీర్తన 29 అపోస్తలుడు పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:22
యేసు చనిపోయేంతగా లోపడడం ద్వారా ఎలాంటి కష్టం లేదు. శోధనలు వచ్చిన మనుషులు దేవుని నమ్మకముగా ఉండాలని చెప్తున్నాడు. ఆయన చనిపోవడానికే లెక్క చేయలేదు, కానీ మనము మాత్రము శోధనలు వచ్చినప్పుడు మనము దేవుణ్ణి మర్చిపోతామని ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. ఇక్కడ నిరూపించబడిన ఫలించటము పరిపూర్ణం యొద్ద శరీరము ఉన్న ఆదమ తన అధికారాన్ని దానికోసము ఆశపడి దేవునికి విధేయత చూపించలేడని ఆదికాండము 2వ అధ్యాయం 16, 17 వచనము, 3వ అధ్యాయం 6వ వచనములో తర్వాత దేవుని ప్రధాన శత్రువు అయిన సాతాను ఏ మనిషిని స్వార్థంతోనూ దేవుని ఆరాధించడానికి ప్రార్థన మీద వస్తే ఏదైనా చేయగలడని ఆరోపించాడు యోబు భక్తుడు. ఎందుకంటేను సాతానుడు మనము దేవుని పట్ల ఆసక్తి కలిగి ప్రార్థించి ఆరాధించి ఆయన సేవ చేసే వారిలో కానీ వారిని ఆపివేయుటకే ఆ సాతాను ప్రయత్నిస్తాడని మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. అప్పట్లో పాత నిబంధన కాలంలో యోబు భక్తుల పరిస్థితి కూడా అదే. దేవుని చేత పరిశోధించబడి ఆయన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. తన ఉన్న ఆస్తిని అంతస్తును అన్నిటినీ పోగొట్టుకొని అయినను కూడా దేవుణ్ణి మరవకుండా దేవుని పైన విశ్వాసంతో ఒక మాట అయినా చెప్పలేదు. అన్నీ పోయాయి. ముగ్గురు కుమార్తెలు కుమారులు ఉన్న ఆస్తి అంతస్తులు అన్నీ పోయినప్పటికైనను చివరికి ఆయన శరీరం కూలిపోయి ఆయన సావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడైనను వారి స్నేహితులు ఇద్దరు భార్య వచ్చి, ఇంకా దేవుడు అని ఎందుకు నీవు పట్టుకొని ఉన్నావు, దేవుణ్ణి విడిచిపెట్టి సీకొట్టి రమ్మని భార్య అన్నప్పుడు, పిచ్చిదాన మాటలు ఎందుకు పలుకుస్తున్నావు, నాకు దేవుడు ఇచ్చినవి దేవుడు తీసుకొని నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరుగా వచ్చి దిగంబరుగానే వెళ్ళిపోతాను, నాకు దేవుడు ఇచ్చినవి దేవుడు తీసుకొనను, దేవునికి స్తోత్రం కలుగునుగాక అన్న ఒక మాటతోనూ ఆయన 2 అంతలుగా దేవుని నుండి మళ్ళా పొందుకున్నాడు. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కూడా మన కోసమే అలాంటి త్యాగం చేసి ఉన్నాడు కాబట్టి. ఎందుకంటేను ఈ రోజుల్లో మనము రేపు మాపో చనిపోతామని తెలిసిన మనకు బదులు ఇంకొకరు చనిపోతారని తెలిస్తే మన తండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, తోబుట్టిన వాళ్ళు కూడా కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే మనకు బదులు చనిపోతే మనం బ్రతుకుతామంటే ఎవరు కూడా దగ్గరికి రాని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మనకు ఏమి కానీ ఆ యేసుక్రీస్తు ప్రభు మన కోసం చనిపోయాడన్న విశ్వాసము తన పైన ఉంచి ఆయన పట్ల మనం ఆరాధనలు, కీర్తనలు మనము చేసినట్టయితేను మన విశ్వాసాన్ని బట్టి ఆయన మన పాపముల నుండి, మన మరణం నుండి పునరుద్ధరించుటకు అవకాశం కల్పించాడు. హల్లెలూయా. కానీ పరిపూర్ణత మనిషిని యేసు అవమాన కారణమైన బాధ్యకారమైన అనుభవిస్తున్నప్పుడు కాడు. దేవునికి లోబడి ఆయనకు విశ్వాసము నుండి ఉండాలన్న ఆ లేఖనాల గురించి ఎబ్రీ పత్రిక 7:26లో సెలవీయబడుతుంది. అదేవిధముగా ఎలాంటి కష్టాలు లేదా శోధనలు వచ్చిన మనలను దేవునికి నమ్మకముగా ఉండగలగాలని యేసు తిరిగి లేచిన విధంగాను నిరూపింపబడాలని యేసుక్రీస్తు కోరుస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, మనము మన కోసం చనిపోయిన యేసు పైన విశ్వాసం కలిగి జీవించాలి. ఆయన మన బలులు కోరడం లేదు, మన ఆస్తులు కోరడం లేదు, అంతస్తులు కోరడం లేదు, మన నుండి ఒక నయ పైసైన ఖర్చు కోరలేదు. కానీ కేవలము ఒక విశ్వాసము, ఆయన పైన నమ్మకం ఉంచి ఆరాధన చేయమని చెప్పాడు. అంతే. కేవలము యేసు మరణమును గురించి ప్రశ్న, మనలను విడిపించేవాడు యేసు ఎందుకు అంతగా
బాధపడి చనిపోవలసి వచ్చింది. దేవుడు మరణశిక్ష రద్దు చేసి సరిపోతుంది కదా అంటున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దేవుడు మన కోసము, మనస్సుల కోసం చనిపోవలసిన అవసరం ఏమున్నది? ఆయన కేవలం రక్షించి సరిపోద్ది కదా దేవుడే అన్న విషయాన్ని కానీ మనకు ఆయన అలా చేస్తే దేవునికి తండ్రి అయిన యెహోవాకు విరోధముగా చేసిన వాడవుతాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి రావడమే చనిపోవడము. ఈ యోధ కాలానికి ఆయన చనిపోవడం ద్వారానే అందరికీ నిరూపించబడటానికి ఆయన చనిపోయాడు. అలా చేస్తే మాట మేరకును చేస్తే దేవుడని అనేవాళ్ళే కానీ దానిపైన గౌరవ మర్యాదలు ఉండేటివి కావు. అంటే ఒకరి కోసం ఒకరము అలా మనుషులమైన కూడా మనము గౌరవము కలిగి ఒకరిపైన ఒకరికి ప్రేమ కలిగి జీవించాలి. యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఎలా చనిపోయాడో అలాగా మనము కూడా ఒకరిపైన ఒకరము ప్రేమ కలిగి జీవించాలన్న ఉద్దేశం మనుషులకు కలగాలని ఆయన చేశాడు ఆ త్యాగాన్ని. పాపము వల్ల వచ్చు జీతమే మరణము అని దేవుడు నియమం పెట్టాడు అని అపోస్తలుడు పౌలు గారు ఇక్కడ 6వ అధ్యాయం 23 రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో సెలవిస్తుంది. అనినియము ఆదాము తెలియజేసిన తనకును అవిధేయత చూపించిన మరణ శిక్ష పడుతుందని దేవుడు చెప్పాడు. ఆదికాండము 33లో ఆదాము హవ్వలను శపించి వారిని చేసిన పాపాల ద్వారా మరణానికి అప్పగించాడు. ఆదాము పాపాలు చేసినప్పుడు ఆదాము అబద్ధం ఆడలేదు, కానీ దేవుడు తన మాట నిలబెట్టుటకే ఆయన ఈ కార్యక్రమం చేశాడని తిత్తు రాసిన పత్రిక 1-2 వచనంలో సెలవీయబడుతున్నది. హల్లెలూయా. అలా ఆదాము పాపానికి కాదు కానీ దానివల్ల వచ్చే జీతమే అంటే మరణం కూడాను తన సంతానానికి వారసత్వం తెచ్చిపెట్టాడు. హల్లెలూయా. పాపము వల్ల వచ్చు మనుషులకు మరణశిక్ష అల్పులైనప్పటికైనా దేవుడు వాళ్ళ పట్ల అపరాధములు చూపించుటకు ఆయన చనిపోతాడని చెప్పి పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో సెలవిస్తున్నారు. వాళ్ళను విడిపించడానికే పరిపూర్ణుడైన యేసు పంపించడం ఆ ఏర్పాటు ద్వారానే అంటూ న్యాయాన్ని ఇటు కనికరములను ఆత్మతోను స్థానములో ఉంచాడు. యేసు ఎప్పుడు చనిపోయాడు మరి? ఇంతకు యేసు యూదుల పస్కా పండుగ రోజు సూర్యోదయం నుండి 9 గంటలకు నుండి అంటే మధ్యాహ్నం దాదాపు 3 గంటలకి చనిపోయాడని మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం నుండి 37వ వచనం వరకు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అదాని క్యాలెండర్ ప్రకారము అది సాయంత్రం 3:33 ఏప్రిల్ 1 శుక్రవారం రోజున యేసుక్రీస్తు శిలువకు మరణించడం జరిగిందని చెప్పి ఈ క్యాలెండర్ ప్రకారము మనము తెలియపరచబడతాము. యేసు చనిపోయాడు. ఇంతకు ఎక్కడ చనిపోయాడు? యేసును కపాలము స్థలానికి అని పిలువబడిన చోటికి వేలాడదీశారు. ఇబ్రి భాషల్లో దాని గొలేతు అని పిలిచేవారని యెవన రాసిన పత్రిక 19:17-18 వచనంలో సెలవిస్తున్నారు. యేసు రోజుల్లో ఆ స్థలము యెరూషలేము నగరం ద్వారా బయట ఉండేది అని ఎబ్రి పత్రిక 13:12లో బహుశా ఆ స్థలము ఒక కొండ మీద ఉండవచ్చు. అందుకే యేసును వేలాడ చేయడానికి కొంతమంది దూరంలో నిలబడి చూస్తున్నారు. బైబిల్ చెప్పటం మార్కు 15:40లో. అయితే ప్రస్తుతము ఇది ఎక్కడ ఉందో మనకు ఖచ్చితంగా తెలియదు. యేసు ఎలా చనిపోయాడు? యేసు శిలువ మీద చనిపోయాడు. చాలామంది
నిమిత్తులు కానీ బైబిలు ఇలా చెప్పుతుంది. ఆయన తన తన శరీరముతో మన పాపాలను మ్రాను మీదను భరించుటకే చనిపోయాడు అని మొదటి పేతురు రాసిన పత్రిక 2:24. పవిత్ర గ్రంథము వాక్యాన్ని సత్యము యేసు దేని మీద మరణించాడో చెప్పడానికి బైబిల్ రచయితలు శాస్త్రంగా లోపించుతున్న పదాలను ఉపయోగించారు. ఆ పదాలను నిలుపుగా ఉన్న ఒక కొయ్యను లేదా కొయ్యనందుకు సూచిస్తున్నాయని చాలామంది విధిస్తూ చెప్పారు. యేసు మరణము ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? యూదులు ప్రతి సంవత్సరము జరుపుకునే పస్క పండగ రోజే రాత్రి యేసు తన అనుచర్యులతో ఒక ఆచారాన్ని ప్రారంభించాడు. ఇలా ఆజ్ఞాపించినను గుర్తుంచుకోవడానికి దీనిని చేశాడు అని మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో కొన్ని గంటల తర్వాత ఆయన చంపబడ్డాడు. బైబిల్ రచయితలు యేసు పస్క రోజు అర్పించే గొర్రెలతోనూ పోల్చారు. యేసుక్రీస్తు ప్రభును బలిగా ఒక గొర్రెలుగా సంవత్సరానికి ఒక పస్క పండగ దినములో గొర్రెలను ఎలా బలిస్తామో అలాగా మనుషుల పాపాల మరణాల కోసం యేసుక్రీస్తును బలి ఇచ్చినట్టుగా ఇక్కడ గమనించవచ్చు. ఇశ్రాయేలు బానిసత్వం నుండి విడుదల పొందారని పస్కా ఆచారాలను గురించి చేసింది. అదే విధముగా క్రైస్తవులు పాప మరణాల నుండి విడుదల పొందారని యేసుక్రీస్తు మరణము జ్ఞాపకార్థం ఆచారాన్ని గురించి చేసింది. ప్రతి సంవత్సరము పస్కా చంద్రమాన్య క్యాలెండర్ ప్రకారము నిశ్శబ్దంగా 14 జరుపుకునేవాళ్ళు. ఆ విధంగా తొలి క్రైస్తవ జ్ఞాపకార్థము ఆచారాలను సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటున్నారు. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగాను లక్షల మంది ప్రజలు ప్రతి సంవత్సరము నిశ్చయాన్ని 14వ తేదీని వస్తుల్లోనే రోజుల్లో యేసు మరణ జ్ఞాపకార్థము చేసుకుంటున్నారు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరులైన మనము ఈ వచనాలను చాలా చదివి జ్ఞానించి యేసుక్రీస్తు మరణానంతరము ఎందుకు ఈ లోకానికి వచ్చి మరణించవలసిన అవసరం అంటేను, పాత నిబంధన కాలములో ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించే అవకాశం మానవులకు లేదు కాబట్టి ఆ అవకాశాన్ని ఆయన తీసుకొని ఆ పాత నిబంధన దానిని తొలగించట కోసమే ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాలన్నది వాక్యము 10 ఆజ్ఞలలో మాట. కానీ ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికల్లా ఆ 10 మాటలను 2 మాటలతో యేసుక్రీస్తు చెప్పాడు. కేవలం అప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవారే కానీ ఇప్పుడు మాత్రము ఈ కొత్త నిబంధన కాలంలో ఎప్పుడైతే నేను మీకోసము మరణించానో అప్పటి నుండి నా పైన విశ్వాసము కలిగి జీవించడమే సరిపోతున్నదని చెప్పాడు. నేనే దేవుడనని మనస్పూర్వకంగా, ఆత్మపూర్వకంగా, శక్తిపూర్వకంగా, బలముపూర్వకంగా నమ్మాలి. మొదటి మాట. రెండో మాట, నన్ను వలె మీ పొరుగు వారిని ప్రేమింపవాలనని, మిమ్ము వలె మీ పొరుగు వారిని ప్రేమింపవాలనన్నది రెండో మాట. నేను దేవుడనని మొదటి మాట, నిన్ను వలె మీ పొరుగు వారిని ప్రేమించడం రెండో మాట. ఇట్టి మాటలకు మిన్న మరి ఏమి లేదని ప్రభు యేసుక్రీస్తు ప్రజలకు హెచ్చరించాడు. హల్లెలూయా. ఆ 2 మాటలను మనం జ్ఞాపకం చేసుకొని మాటలను అనుసరించి మన వల్ల మన పొరుగు వారిని ఏ విషయంలో కావచ్చు ఆ విషయంలో మనము మన పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడు యేసుక్రీస్తు మన కోసం లోకానికి వచ్చాడని నమ్మి ఆయన పట్లను మనము మన హృదయంలో అవయాలతో, మన హృదయముతో నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని పలికించాలని నా మనసుపూర్వకంగా నా ప్రియ సహోదరులందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక.
ఈ వాక్యమును విని ధ్యానించి మమ్ములను మా సంఘాన్ని ఆశీర్వదింపగలరని ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనిస్తున్నాము.